Hello, welcome to Dr. Sagar Sir classes on Indian economy. We were looking into national income concepts. సో అందులో మనం జీడిపి క్యాల్కులేషన్ మెథడ్స్ చూస్తూ ఉన్నాం. సో అందులో ఫస్ట్ మెథడ్ ఆల్రెడీ జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటిది మనం చూసాము. సో ఈ క్లాస్లో జీవీఏ మెథడ్ను చూద్దాం. రైట్. సో మళ్ళీ ఒకసారి జీడిపి డెఫినేషన్ చూస్తే, సో జీడిపి అనేది ఇట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ. రైట్. సో ఈ జీడిపిని క్యాల్కులేట్ చేయడానికి మన దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ ఈజ్ ఎక్స్పెండిచర్ మెథడ్, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసినాం. రెండోది ప్రొడక్షన్ మెథడ్. రైట్. ప్రొడక్షన్ మెథడ్ని మనం జీవీఏ మెథడ్ అని కూడా అంటాం. మూడోది వీ హ్యావ్ ఇన్కమ్ మెథడ్, ఆదాయ పద్ధతి. సో రెండోది ఫస్ట్ది ఎక్స్పెండిచర్ అంటే వ్యయ పద్ధతి, ప్రొడక్షన్ మెథడ్ అంటే ఉత్పత్తి పద్ధతి, దాన్నే జీవీఏ మెథడ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాం. మూడోది ఇన్కమ్ పద్ధతి. సో ఈ క్లాస్లో సెకండ్ మెథడ్ని చూద్దాం. సెకండ్ మెథడ్ ఏంటిది? ప్రొడక్షన్ మెథడ్. సో దానికంటే ముందు ఇంకొక కొంచెం జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్ రిలేటెడ్ సమ్ డీటెయిల్స్ ఉన్నాయి. లెట్ us see that. సో ఇది థియరిటికల్ మెథడ్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసినాం. బేసికల్గా ఏంటిది? జీడిపి అని ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వీ యాడ్ ఆల్ దిస్. ఇది ప్రైవేట్ కన్జంప్షన్ని అంటే వినిమయ వ్యయాన్ని, గవర్నమెంట్ ప్రభుత్వ వ్యయాన్ని, గవర్నమెంట్ పర్చేసెస్ని, ఇన్వెస్ట్మెంట్ను, రైట్, నెట్ ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ మైనస్ నికర ఎగుమతులను అన్నిటి యాడ్ చేస్తే వచ్చేదాన్ని జీడిపి ఓకే అంటాం. దీన్ని ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా థియరిటికల్గా ఎలా చేస్తాం చూస్తాం. సో దీనికి సంబంధించిన ఎన్ఎస్ఓ డెఫినేషన్ రియల్ లైఫ్లో ఏంటంటే, రియల్ లైఫ్లో ఎన్ఎస్ఓ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది? ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఈ ఎన్ఎస్ఓ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే సమ్ టర్మినాలజీ చేంజ్. ఇదే సేమ్ మెథడ్, మనం ఇవే వాడినదే సేమ్, బట్ లిటిల్ డిఫరెన్స్ ఇన్ ద టర్మినాలజీ అంటే పదాల యూసేజ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ప్రైవేట్ కన్జంప్షన్ అనుకున్నాం. సో ఇక్కడ ప్రైవేట్ కన్జంప్షన్కి బదులుగా దాన్ని ఏం చూస్తుంది? ఎన్ఎస్ఏ ఏం చూస్తుంది అంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సేమ్ మీనింగ్, వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ సేమ్, అంటే ఏం ఇంక్లూడ్ చేసిందో ఏం ఇగ్నోర్ చేసిందో అవన్నీ సేమ్ అవే ఉంటాయి ఇక్కడ. రైట్. సో రెండోది వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ పర్చేస్ అని మనం వాడాం. ఇక్కడ ఏముంటుంది ఎన్ఎస్ఓలో అంటే టర్మినాలజీ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, గ్రాస్ ఫిక్స్డ్ కాస్ట్ ఫార్మేషన్. క్యాపిటల్ ఫార్మేషన్ అన్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది బేసికల్గా సేమ్. సో ఇక్కడ అడిషనల్గా ఏంటంటే చేంజ్ ఇన్ స్టాక్స్ అనేది ఒకటి ఉంటుంది. చేంజ్ ఇన్ స్టాక్స్ అంటే ఏంటిది? సో ఇప్పుడు కొంతమంది స్టాక్స్ని కొనడం కానీ, కొంతమంది అమ్మేయడం, స్టాక్స్ని వదిలేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. అంటే చేంజ్ ఇన్ స్టాక్స్ అంటాం దీన్ని బేసికల్గా. సో అది విల్ లుక్ ఇన్ టు ఇట్ మోర్ డీటెయిల్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ షేర్ మార్కెట్. ఓకే, దాని గురించి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడట్లేను. రైట్. సో స్టాక్స్ను కొనడం వల్ల అమ్మడం అంటే స్టాక్స్ కొనడం వల్ల, లేదంటే స్టాక్స్ విలువ తగ్గిపోవడం, వీటి వల్ల కూడా కొంచెం జీడిపి అనేది ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వీ ఇంక్లూడ్ దాట్ ఆల్సో. సో నెక్స్ట్ సేమ్ నెట్ ఎక్స్పోర్ట్ అనే పదం వాడతాం. ఇన్స్టెడ్ ఆఫ్ నెట్ ఇక్కడ మనం నెట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాడతాం. అడిషనల్గా ఈ ఎన్ఎస్ఓ ఏం చేస్తామంటే ఈ జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా వచ్చిన వాల్యూ, జీడిపి వాల్యూకి డిస్క్రిపెన్సీని యాడ్ చేస్తుంది. డిస్క్రిపెన్సీ అని ఉంటుంది, దట్ విల్ సీ ఇన్ ఎ మినిట్. ఓకే, డిస్క్రిపెన్సీ అంటే ఏంటంటే నేను చెప్తాను వచ్చే స్లైడ్లలో. సో వీటితో పాటుగా అడిషనల్గా ఎన్ఎస్ఓ ఇన్ రియల్ టైమ్ ఇట్ విల్ యాడ్ డిస్క్రిపెన్సీ వాల్యూ టు ది acquired GDP value. Right. So let us see now సెకండ్ మెథడ్ ఏంటిది? ప్రొడక్షన్ మెథడ్. దాన్నే గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాం. ఇది ఉత్పత్తి పద్ధతి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఫోకస్, ఇంతకుముందు మనం ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ చేసినాము, ఇది ఎక్స్పెండిచర్ మెథడ్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనకు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది? ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాం. అంటే ప్రొడక్షన్ అంటే ఏంటిది? ఉత్పత్తి బేస్ చేసుకున్న ఖర్చులను బేస్ చేసుకుని వస్తూ ఉంటాం. ఉత్పత్తిని ఖర్చులు కాదు సారీ, ఉత్పత్తిని బేస్ చేసుకుని వస్తూ ఉంటాం. ఇంతకుముందు ఖర్చులను బేస్ చేసుకుని ఎక్స్పెండిచరు, ఇప్పుడేమో వీఆర్ కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇందులో. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ వీ అరైవ్
గ్రాస్ వాల్యూ యాడెడ్, రైట్. సో లెట్ us assume ఒక ఎన్ఎండిసి అనే కంపెనీ ఉందనుకుందాం. ఇది బేసికల్గా ఒక మైనింగ్ కంపెనీ. సో ఈ మైనింగ్ కంపెనీ ఐరన్ ఓర్ను మైన్ చేస్తుంది అనుకుందాం, డిగ్ చేస్తుంది అనుకుందాం. సో దీన్ని బేసికల్గా భూమి నుండి ఐరన్ ఓర్ను వెలికి తీస్తారు. ఓకే. సో దీనికి ఈ స్టేజ్లో ఏంటిదంటే ఇది ఏం ప్రొడక్షన్ చేయట్లేదు, రా మెటీరియల్ను యాజ్ ఇట్ ఈజ్గా భూమి నుండి డిగ్ చేసి సో ఇది అమ్ముకుంటుంది ఎన్ఎండిసి. సో దిస్ ఈజ్ వన్ రైట్. ప్రొడక్షన్ స్టేజ్లో మనం డిఫరెంట్ స్టేజెస్ ఏముంటుందో చూస్తున్నాం ఇప్పుడు మనం. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేజెస్ గురించి కాదు, ప్రాసెస్ జనరల్గా ఏం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ ఐరన్ ఓర్ నుండి లెట్ us సే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందనుకుందాం. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం చేస్తుంది, ఈ ఎన్ఎండిసి ప్రొడ్యూస్ చేసిన 1 lakh లెట్ us assume ఇట్ ప్రొడ్యూస్డ్ 2 lakh స్టీల్, ఈ స్టీల్ను ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. దానికోసం ఏం వాడింది ఇక్కడ ఇది అంటే ఒక 1 lakh ఇంటర్మీడియట్ గూడ్ని వాడింది. ఆ ఇంటర్మీడియట్ గూడ్ ఏంటిది అంటే ఐరన్ ఓర్. 1 lakh లెట్ us సే 1 lakh ఐరన్ ఓర్ను ఎన్ఎండిసి కంపెనీ నుండి కొని ఇది ఏం చేసింది, స్టీల్ 2 lakhs స్టీల్ను ప్రొడక్షన్ చేసింది. ఓకే. 1 lakh ఇక్కడ అండర్స్టాండ్ దిస్ టర్మినాలజీ, ఇంటర్మీడియట్ గూడ్ అండ్ ప్రొడ్యూస్ ఫైనల్ గూడ్. ఓకే. ఇంటర్మీడియట్ గూడ్ అండ్ ఫైనల్ గూడ్. ఈ స్టీల్ను ప్రొడ్యూస్ చేయడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ను ప్రొడ్యూస్ చేయడానికి ఫైనల్ స్టీల్ అనేది ఇక్కడ ఈ స్టేజ్లో ఫైనల్ గూడ్. ఈ స్టీల్ అనే ఫైనల్ గూడ్ను ప్రొడ్యూస్ చేయడానికి ఇట్ హ్యాస్ పర్చేస్డ్ 1 lakh ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ అనేటిది ఇక్కడ అంటే ఇంటర్మీడియట్ గూడ్. ఎక్కడి నుండి పర్చేస్ చేసింది అంటే ఎన్ఎండిసి నుండి పర్చేస్ చేసింది. ఓకే. ఎన్ఎండిసి నుండి ఐరన్ ఓర్ను పర్చేస్ చేసి 2 lakh స్టీల్ ప్రొడ్యూస్ చేసింది, ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్. రైట్. నెక్స్ట్ లెట్ us సే నెక్స్ట్ స్టేజ్. సో అజ్యూమ్ బోచ్ కంపెనీ ఉందనుకుందాం. ఈ బోచ్ కంపెనీ లెట్ us సే కార్ బాడీ మేకింగ్ కంపెనీ అనుకుందాం, కార్ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. సో ఇదేం ప్రొడ్యూస్ చేసింది అంటే ఒక 6 lakh కార్ బాడీని ప్రొడ్యూస్ చేసింది, 6 lakh విలువ గల కార్ బాడీని ప్రొడ్యూస్ చేసింది. సో దీనికి ఇంటర్మీడియట్ కూడా ఏం వాడింది ఇది అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి లెట్ us సే ఒక 2 lakh విలువైన స్టీల్ను కొనుక్కున్నది. దీనికి స్టీల్ కావాలి కదా బాడీ మేక్ చేయాలంటే. సో 2 lakh విలువైన స్టీలును ఎక్కడి నుండి కొన్నది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి బోచ్ కంపెనీ కొనేసి ఈ 6 lakh విలువైన కార్ బాడీని తయారు చేసింది. రైట్. సో మనం ఇక్కడ చూడాల్సిన విలువ ఏంటంటే ఈ స్టేజ్లో ప్రీవియస్ స్టేజ్లో ఇక్కడ ఈ స్టేజ్లో ఎంత వాల్యూ యాడ్ అయింది. వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే ఇక్కడ సో దిస్ ఫైనల్ గూడ్ వాల్యూ మైనస్ ఇంటర్మీడియట్ గూడ్ వాల్యూ. సో ఫైనల్ గూడ్ వాల్యూ ఏంటిది, ఇక్కడ ఫైనల్ గూడ్ ఏం ప్రొడ్యూస్ చేసింది ఇక్కడ అంటే 2 lakh విలువైన స్టీల్ను ప్రొడ్యూస్ చేసింది. సో దాంట్లోకి వెళ్ళి ఇంటర్మీడియట్ గూడ్ దీనికి ఏం వాడింది, ఇంటర్మీడియట్ గూడ్గా ఏం వాడింది అంటే 1 lakh ఐరన్ ఓర్ను వాడింది. కాబట్టి రెండింటిని మైనస్ చేస్తే ఈ స్టేజ్లో ఒక 1 lakh విలువను యాడ్ చేసింది దీనికి, ఏది వస్తువుకి స్టీల్కి. రైట్. సో 1 lakh విలువ యాడ్ అయింది అన్నట్టు ఇక్కడ. రైట్. సో ఈ స్టేజ్లో ఎంత వాల్యూ యాడ్ అయింది అంటే ఇక్కడ గూడ్ ప్రొడ్యూస్ ఎంత 6 lakh. రైట్. సో దీనికి ఇంటర్మీడియట్ గూడ్ ఎంత వాడుకున్నాము అంటే 2 lakhs. ఎంత వాల్యూ యాడ్ చేసినాం ఈ స్టేజ్లో అంటే 4 lakh వాల్యూ యాడ్ చేసినాం ఈ వస్తువుకు, కార్ అనే వస్తువుకి, కార్ మేకింగ్లో. సో ఇక్కడ 1 lakh యాడ్ అయింది విలువ బికాజ్ ఆఫ్ ద స్టీల్. ఐరన్ ఓవర్ నుండి ఈ స్టేజ్కి వచ్చే వరకు 1 lakh యాడ్ అయింది, ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వచ్చే వరకు ఇక్కడ 4 lakh వాల్యూ యాడ్ అయింది ఈ ప్రోడక్ట్కు. రైట్. సో నెక్స్ట్ లెట్ us assume మారుతి సుజుకి అనే కంపెనీ ఉంది అనుకుందాం. సో మారుతి సుజుకి కంపెనీ ఇది ఏం చేసింది, ఒక 12 lakh కారును ప్రొడ్యూస్ చేసింది. రైట్. 12 lakh కారును ప్రొడ్యూస్ చేసింది. ఈ 12 lakh కారును ప్రొడ్యూస్ చేయడానికి లెట్ us assume ప్రీవియస్ స్టేజ్ నుండి ఇక్కడ నుండి ఒక 6 lakh స్టీల్ను కార్ బాడీని పర్చేస్ చేసింది ఇంటర్మీడియట్ గూడ్గా. సో 6 lakh కార్ బాడీని బోచ్ కంపెనీ నుండి ఇది పర్చేస్ చేసింది, ఇది మారుతి కంపెనీ. సో ఇక్కడ ఇంటర్మీడియట్ గూడ్ ఏంటిదంటే ఇట్ ఈస్ కార్ బాడీ. సో నాట్ ఓన్లీ కార్ బాడీ, ఇట్ మే యూజ్ ఈవెన్ అదర్ ఇంటర్మీడియట్ గూడ్ ఆల్సో. మనకి ఎగ్జాంపుల్లో ఒక అండర్స్టాండింగ్ కోసం ఐఎమ్ గివింగ్ ఓన్లీ 1 stage. It may use even tires, other stuff, all the details. We'll add all those actually. So now, ఈ స్టేజ్లో వాల్యూ యాడెడ్ ఎంత జరిగింది, కార్ ప్రొడ్యూస్డ్ ఫైనల్ గూడ్ ఏంటిది కారు 12 lakh అయితే, సో దాని ఇంటర్మీడియట్ గూడ్ ఎంత వాడినాం 6 lakh కదా. సో 6 lakhని సబ్స్టిట్యూట్ చేస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ది స్టేజ్ ఇట్ ఈస్ 6 lakhs. ఇది ఇక్కడ 6 lakhs, ఇక్కడ 4 lakhs, ఇక్కడ 1 lakh యాడ్ అయింది ఈ స్టేజ్లో. రైట్.
నౌ సో ఇవన్నీ బేసికల్గా ఈ కార్ ప్రొడ్యూస్ కావడానికి ఇంటర్మీడియట్ గూడ్స్, ఇది ఫైనల్ గూడ్ అవుతుంది. నౌ ప్రతి స్టేజ్లో ఇది ఫైనల్ గూడ్ అవుతే దీనికి ఇంటర్మీడియట్ ఇది అవుతుంది. ఇది ఇక్కడ కార్ బాడీ ఫైనల్ గూడ్ అవుతే సో దీనికి ఇంటర్మీడియట్ గూడ్ స్టీల్ అవుతుంది. ఈ కార్ ఫైనల్ గూడ్ అవుతే దీనికి ఇంటర్మీడియట్ స్టేజ్ బాడీ అవుతుంది. రైట్, దిస్ కీప్ ఇన్ మైండ్. నౌ సో జీవీఏని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ? సో జీవీఏ డెఫినేషన్ ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ మైనస్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. ఓకే, సో వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ మైనస్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. సో ఇక్కడ ఫైనల్ గూడ్ ఏంటనుకున్నాం మనం? ఫైనల్ గూడ్ ఏంటిది? సో లెట్ మీ erase this. Okay, right. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ ఏంటిది? ఇక్కడ ఇది ఫైనల్ గూడ్ కదా, స్టీల్. ఇక్కడ స్టీల్ ప్రొడ్యూస్ కాబడింది. సో 2 ఈజ్ వన్ ఆస్పెక్ట్. రైట్, నెక్స్ట్ ఫైనల్ గూడ్ ఏంటిది? ఇక్కడ కార్ బాడీ. నెక్స్ట్ ఇది ఫైనల్ గూడ్. 6 ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. ఓకే, అనదర్ ఆబ్జెక్ట్, అనదర్ ప్రొడక్ట్. సో ఈ స్టేజ్లో ఏంటిది? థర్డ్ స్టేజ్లో 12 lakh కార్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి 12 lakh కూడా ఫైనల్ గూడ్. రైట్, సో ప్రతి స్టేజ్కి ఇంటర్మీడియట్ గూడ్ ఉంది కదా. ఫస్ట్ స్టేజ్లో ఇంటర్మీడియట్ గూడ్ ఏంటిది? ఇక్కడ 1 lakh ఐరన్ ఓర్. సో 1 lakh ఐరన్ ఓర్ యాడ్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ 2 lakh స్టీల్ను యాడ్ చేసినాం ఇంటర్మీడియట్ గూడు. ఈ స్టేజ్లో ఇంటర్మీడియట్ గూడు 6 lakh కార్ బాడీ యాడ్ చేసినాం. సో వీటిని అన్నిటి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే లెట్ us say 20 lakhs. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 9 lakhs. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటిది అంటే 11 lakhs. సో ఇలా వచ్చిన విలువను మనము గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైస్ అంటాం. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేసిన అంటే ఏంటిది? జీవీని ఎలా క్యాలిక్యులేట్ చేసినాం? వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ మైనస్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ను చేస్తే వచ్చిన విలువను మనం ఏమంటున్నామంటే జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైజెస్. ఓకే, బేసిక్ ప్రైజెస్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైజెస్ అంటే ఏంటిది నేను ప్రీవియస్ క్లాస్లలో చెప్పిన. జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. రైట్, సో దీనికి ఇంకొక డెఫినేషన్ ఉంది. ఆల్టర్నేటివ్ డెఫినేషన్ ఏంటంటే జీవీఏకి వాల్యూ యాడెడ్ ఎట్ ఈచ్ స్టేజ్. ఒక్కొక్క స్టేజ్లలో ఎంత వాల్యూ యాడ్ అయిందో అలా వాటిని సమ్ చేసినా కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ సేమ్. ఇక్కడ చూడండి, వాల్యూ యాడెడ్ అని ఇక్కడ రాశాను. ఈ స్టేజ్లో ఎంత వాల్యూ యాడ్ చేసినాము? ఫస్ట్ స్టేజ్లో అంటే 1 lakh. సెకండ్ స్టేజ్లో ఎంత వాల్యూ యాడ్ చేసినాము అంటే 4 lakh. థర్డ్ స్టేజ్లో ఎంత వాల్యూ యాడ్ చేసినాము ఇక్కడ అంటే 6 lakh. సో టోటల్ ఎంత అయింది? 4 + 6 is 10, 10 + 1 is 11 lakh. ఇక్కడ ఈ రెండు డెఫినేషన్లు చూడండి, ఈ రెండు డెఫినేషన్లు సేమ్ వాల్యూ వచ్చినాయి. ఇక్కడ 11 lakhs వచ్చింది, ఇక్కడ 11 lakhs వచ్చింది. ఓకే, ఈ రెండిట్లలో ఏ డెఫినేషన్ అయినా వాడవచ్చు మనం. ఫస్ట్ డెఫినేషన్ ఏమో జీవీ అంటే ఏంటిదంటే వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ మైనస్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. సెకండ్ డెఫినేషన్ ఏంటంటే వాల్యూ యాడెడ్. జీవీ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ యాడెడ్ ఎట్ ఈచ్ స్టేజ్. సో ఇఫ్ యూ యాడ్ అప్ ఆల్ దీస్ వాల్యూస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ జీవీ ఎట్ బేసిక్ ప్రైజెస్. రైట్, so this is how we calculate GVA at basic prices. Now let us see how GDP. So ఈ GVA నుండి మరి జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో దీని ఒక అజ్యూమ్ ఇండియాలో వీఆర్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 1 కార్ అనుకోండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో ఒక ఇండియా మొత్తంలో ఒకటే కార్ని ప్రొడ్యూస్ చేసినాం. సో దీన్ని జీడిపిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? మరి ఇంతకుముందు జీవీఏని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూసినాం మనం. రైట్, జీవీఏ డెఫినేషన్ ఏంటిది? వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ మైనస్ వాల్యూ ఆఫ్ ఆల్ ది ఇంటర్మీడియట్ గూడ్స్ చేస్తే జీవీఏ వచ్చేసింది ఎట్ బేసిక్ ప్రైజెస్. ఆ జీవీఏ నుండి మనం జీడిపిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? లెట్ us say మనకు వచ్చిన జీవీఏ ఎంత ఒక కారుకు అంటే 11 lakhs వచ్చింది జీవీఏ ఎట్ బేసిక్ ప్రైజెస్. రైట్, సో జీవీఏ ఎట్ బేసిక్ ప్రైజెస్ 11 lakhs వస్తే దీనికి ఏం చేస్తామంటే మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ను యాడ్ చేస్తాం. జీవీఏ వచ్చిన జీవీఏ వాల్యూకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని యాడ్ చేస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి అంటే సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ దేనిపైన వేస్తారంటే జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ పైన వస్తుంది, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ పైన వేసేదాన్ని సిజిఎస్టీ అంటాం.
సో ఆ గూడ్స్ని అమ్మినప్పుడు ఆన్ సేల్, ఆ గూడ్స్ని సేల్ చేసినప్పుడు షోరూంలో సేల్ చేస్తాం కదా కార్ను, అప్పుడు ఎస్జిఎస్టీ వేస్తారు. ఓకే, సో జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే ఏంటంటే మనం ట్యాక్సేషన్ వచ్చినప్పుడు విల్ సీ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ట్యాక్సింగ్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దేర్. రైట్, ఫర్ నౌ యూ అండర్స్టాండ్ దిస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో సిజిఎస్టీ బేసికల్గా మ్యానుఫ్యాక్చరింగ్ పైన వేసే ట్యాక్స్ని సిజిఎస్టీ అంటాం, సేల్ చేసేటప్పుడు వేసే ట్యాక్స్ని ఎస్జిఎస్టీ అంటాం. ఓకే, సో లెట్ అస్ అజ్యూమ్ ఈ ఎగ్జాంపుల్లో ఒక 10,000 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పడినాయి అనుకుందాం ఈ 11 lakhs పైన. దీన్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత అయింది, 11,10,000 అయింది. ఓకే, రైట్. సో దీంట్లో నుండి వాట్ వీ డూ ఇస్ వీ సబ్ట్రాక్ట్ గవర్నమెంట్ సబ్సిడీ. లెట్ అస్ అజ్యూమ్ ఈ కారు మ్యానుఫ్యాక్చర్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ అనుకుందాం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ను ఇండియాలో మనకు పొల్యూషన్ తగ్గించడానికి, ఓకే, ఎన్విరాన్మెంట్ను ఇంప్రూవ్ చేయడానికి లెట్ అస్ అజ్యూమ్ ఇండియా ఎంకరేజింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో అలా ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, లెట్ అస్ అజ్యూమ్ సమ్ స్కీమ్స్, ఏదో ఒక స్కీమ్ ద్వారా 30,000 సబ్సిడీ ఇచ్చింది అనుకుందాం. సో ఇలా ఇచ్చిన సబ్సిడీని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం మనం. వచ్చిన ఈ ప్రొడక్షన్కు అయిన ఖర్చు జీవీఏట్ గ్రాస్ ప్రైజెస్కు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని యాడ్ చేసినాం, దాని నుండి సబ్సిడీని సబ్ట్రాక్ట్ చేసినాం. అలా వచ్చిన విలువను మనం ఏమంటాం అంటే జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటాం దీన్ని. ఓకే, సో జీవీఏ నుండి జీడిపి కన్వర్ట్ చేసినాం మనం ఇప్పుడు. అలా ఎలా కన్వర్షన్ అయిందంటే వెన్ వీ యాడ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ గవర్నమెంట్ సబ్సిడీ టు ది జీవీఏ ఎట్ బేసిక్ ప్రైజెస్. రైట్, సో ఇలా వచ్చిన దాన్ని ఏమంటున్నాం ఫైనల్గా జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఈ ఒకటే వస్తువు ప్రొడ్యూస్ చేసినాం కాబట్టి దీంట్లో ఎంత అవుతుంది, 10,000 యాడ్ చేసి 30,000 సబ్స్ట్రాక్ట్ చేస్తే 11 lakh అంటే ఇది 10,80,000 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద జీడిపి వి ప్రొడ్యూస్. మన అజంప్షన్లో ఏంటిదంటే ఒకటే కార్ను ప్రొడ్యూస్ చేసినాం కాబట్టి సో దిస్ ఈజ్ ద జీడిపి అరైవ్డ్ ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైజెస్. రైట్, ఎందుకు అంటే ట్యాక్సెస్ అవన్నీ యాడ్ చేసినాయి. నెక్స్ట్, సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇది చూసాము, అడ్జస్టింగ్ దిస్ కరెంట్ ప్రైజెస్ వెన్ వీ అడ్జస్ట్ దిస్ కరెంట్ ప్రైజెస్ విత్ ఇన్ఫ్లేషన్ అగెన్స్ట్ ద బేస్ ఇయర్. ఓకే, బేస్ ఇయర్ను దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్లేషన్కి కరెంట్ ప్రైజెస్ని ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేయడం అంటే మనం ప్రీవియస్ క్లాసులలో చూసినాము. సో అలా వచ్చిన దాన్ని జీడిపి ఆర్ జీవీఏ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అంటాం. ఓకే, జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అంటాం. జీవీఏని అడ్జస్ట్ చేసినా లేదు, జీడిపిని అడ్జస్ట్ చేసినా లేదు బేస్ ప్రైస్కి. ఓకే, అలా అడ్జస్ట్ చేస్తే వచ్చిందని జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అంటాం. రైట్, సో అడ్జస్టింగ్ విత్ ఇది ప్రీవియస్ క్లాస్లో చూడండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్జస్టింగ్ విత్ బేస్ ఇయర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్. నౌ ఇన్ రియాలిటీ, ఇది ఎగ్జాంపుల్ కదా అజంప్షన్. ఓకే, సో ఇన్ రియాలిటీ ఎన్ఎస్ఓ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఇక్కడ it computes all the GVA basic prices of all the 3 sectors of economy. So it computes GVA at basic prices. GVA basic prices ni అన్ని సెక్టార్స్కి కంప్యూట్ చేస్తుంది. ఏమేమి సెక్టార్స్ ఉంటాయంటే అగ్రికల్చర్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. సో ఈ 3 సెక్టార్స్ కావాల్సిన సంబంధించిన జీవీఏ ఎట్ బేసిక్ ప్రైజెస్ను క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనం ఏం చేసాం, ఫస్ట్ జీవీఏ వచ్చిన తర్వాత ఏం యాడ్ చేయాలి, ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి దీనికి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేస్తాం, తర్వాత ఏం చేయాలి అంటే ఇట్ ఈస్ గౌట్ సబ్సిడీని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇలా వచ్చిన వాల్యూని ఏమంటున్నాం మనం అంటే జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ ద సెక్టార్స్, అంటే ఇండియన్ ఎకానమీ జీడిపి ఇది అన్నట్టు. ఇండియన్ ఎకానమీ యొక్క జీడిపిని ఇలా మెజర్ చేస్తున్నాం. సో ఇలా వచ్చిన జీడిపిని ఏమంటున్నాం జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైజెస్. సో బేస్ ఇయర్తో అడ్జస్ట్ చేస్తూ వచ్చేదాన్ని ఏమంటాము అంటే జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్. ఓకే, జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అంటుంది. బేస్ ఇయర్తో అడ్జస్ట్ చేసినప్పుడు వచ్చేదాన్ని. రైట్, సో నేను ఇంతకుముందు స్టార్టింగ్లో డిస్క్రిపెన్సీ అంటే ఏంటిది, అంటే ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా జీడిపిని కంప్యూట్ చేస్తే ఎన్ఎస్ఓ అనేది డిస్క్రిపెన్సీని యాడ్ చేస్తుందని చెప్పాను. ఎందుకు అది ఎగ్జాంపుల్లో చూద్దాం, ఇక్కడ చూద్దాం. సో జనరల్గా ఏమవుతుందంటే ఈ జీవీఏ మెథడ్ అనేది సో జీడిపి వాల్యూస్ని హయ్యర్ ఫిగర్స్ని ఇస్తుంది, ఎక్కువ నెంబర్స్ని ఇస్తుంది. జీవీఏ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన విలువ అనేది
జీడిపి మెథడ్, జీడిపిని ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే విలువతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందో నేను చెప్తాను నేను ఇమీడియట్. ఓకే, ఏంటిది ఇక్కడ పాయింట్ ఏంటంటే జీవీఏ మెథడ్ ద్వారా జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే విలువ అనేది ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా జీడిపిని క్యాలిక్యులేట్ చేసే విలువ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎందుకంటే సో మన ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటిది, వీల్ యాడ్ ఆల్ దిస్. ఓకే, ఇక్కడ జీవీఏ మెథడ్ అంటే ఏంటి, జీవీఏకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని యాడ్ చేస్తాం, సబ్సిడీస్ని సబ్ట్రాక్ట్ చేస్తాం చూసినాం ఇప్పుడే మనం. సో ఇది ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఈ జీవీఏ వాల్యూ అనేది హయ్యర్ వాల్యూస్ ఎందుకు ఉంటాయి అంటే జీవీఏ ద్వారా వచ్చినది జీవీఏ ద్వారా వచ్చిన జీడిపి ఎందుకు హైయర్ ఉంటుందంటే ఈ ఎక్స్పెండిచర్ మెథడ్లో వీఆర్ నాట్ క్యాప్చరింగ్ ఎవ్రీథింగ్. అంటే ఏంటిది, బ్లాక్ మనీ కావచ్చు, స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, అన్రిపోర్టెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ అవన్నీ ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయట్లేము జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బ్లాక్ మనీని కానీ, స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కానీ, లేదంటే అన్రిపోర్టెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నిటిని వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ద జీడిపి క్యాలిక్యులేషన్ మెథడ్. ఆబ్వియస్లీ ఏమైంది, కొన్ని ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చేయలేదు కాబట్టి జీడిపి వాల్యూ అనేది తగ్గుతుంది కదా, ఇక్కడ ఇది తక్కువ ఉంటుంది, రైట్. సో ఇది దీంట్లో ఏంటి చేస్తున్నాం, ఇక్కడ సిస్టమేటికల్గా ఎవ్రీథింగ్ ఈజ్ క్యాప్చర్డ్ బై ది ఎన్ఎస్ఓ. సో సిస్టమేటికల్గా వీల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ మనం సిస్టమేటికల్గా క్యాప్చర్ చేస్తాం ఈ మెథడ్లో. ఇక్కడేమో ఇవి ఇగ్నోర్ అవుతున్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఈ వాల్యూ లెటర్సే ఇది ఒక 200 crores వచ్చింది అనుకుందాం జీడిపి, ఇక్కడ ఏంటిది 210 crores వస్తుంది ఇన్ క్యాల్కులేషన్లో, రైట్. సో ఈ రెండు క్యాల్కులేషన్ మెథడ్లలో సమ్ డిఫరెన్స్ గ్యాప్ ఉంది కదా. సో ఈ గ్యాప్ను మనము ఏమంటామంటే డిస్క్రిపెన్సీ కింద వీల్ యాడ్ దిస్ డిస్క్రిపెన్సీ వాల్యూ అబ్టైన్డ్ బై ద ఎక్స్పెండిచర్. సో ఈ జీడిపి ఏదైతే వస్తుందో మనకు జీడిపిని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా జీడిపి వస్తుంది కదా, ఈ జీడిపికి మనము ఈ డిస్క్రిపెన్సీ ఎంత ఉంది, 10 crore ఉంది. ఈ 10 crore అంటే 200 crore 10 crore డిస్క్రిపెన్సీ వాల్యూ, ఇది డిస్క్రిపెన్సీ వాల్యూ అంటారు, యాడ్ చేస్తే లేటెస్ట్ ఇక్కడ కూడా 210 crore వచ్చింది. అంటే ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా వచ్చే విలువను కూడా జీవీఏ మెథడ్ ద్వారా వచ్చే విలువకు ఈక్వల్ చేయడానికి, ఓకే, జీవీఏ మెథడ్ ద్వారా వచ్చే వాల్యూకి ఈక్వల్ చేయడానికి డిస్క్రిపెన్సీని ఎక్స్పెండిచర్ మెథడ్కు యాడ్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ హౌ ఇన్ రియాలిటీ ఎన్ఎస్ఓ క్యాలిక్యులేటెడ్ ది జీడిపి యూజింగ్ ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా వచ్చిన జీడిపికి డిస్క్రిపెన్సీని యాడ్ చేస్తుంది ఎన్ఎస్ఓ. సో జనరల్గా ఈ జీవీఏ మెథడ్ అనేది అఫీషియల్గా గ్రోత్ ఫిగర్స్ కోసం, అంటే అఫీషియల్గా నిజంగా ఎకనామీలో ఎంత గ్రోత్ జరిగిందని రియల్గా తెలుసుకోవడానికి ఈ జీవీఏ మెథడ్ను వాడతాం. ఓకే, అఫీషియల్ గ్రోత్ అంటే ఇండియన్ ఎకానమీ రియల్గా ఎంత జరుగుతుందని తెలుసుకోవాలంటే జీవీఏ మెథడ్ని యూజ్ చేస్తాం, రైట్. సో థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ I would like to request you to like my videos and share it and subscribe to my YouTube channel. Thank you again.